400 కోట్ల కరెన్సీ కంటైనర్ దోపిడీ ఘటన 3 రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. సినీ ఫక్కీని తలపించి ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు మహారాష్ట్రలో ఫిర్యాదు చేస్తే దర్యాప్తునకు సిద్ధమన్నారు కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర. కర్ణాటక రాష్ట్రం బెళగావి జిల్లా పరిధిలోని మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం బోర్లాఘాట్లో దారి దోపిడీ జరిగింది. 400 కోట్ల రూపాయలు ఉన్న 2 కంటైనర్లు దోపిడీకి గురైనట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తీవ్ర సంచలనం రేపుతున్న ఈ వ్యవహారంలో అసలు ఈ నగదు ఎవరిదనే విషయంపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. ఇదే నిజమైతే దేశంలో ఇంత పెద్ద దారి దోపిడీ ఇదే అవుతోంది. ఈ దోపిడీపై నాసిక్ కు చెందిన సందీప్ దత్తా పాటిల్ అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారని, ఆ మేరకు మహారాష్ట్ర పోలీసులు వివరాల కోసం తమకు లేఖ రాశారని, దీంతో తాము కూడా దర్యాప్తు చేస్తున్నామని బెళగావి పోలీసులు తెలిపారు. కంటైనర్ ను దోపిడీ దొంగలు దారి మళ్లించిన వ్యవహారంపై కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర స్పందించారు. బాధితులు కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేస్తే దర్యాప్తు చేయడానికి సిద్ధమని, ఈ ఘటనలో వాస్తవాలు వెలుగు చూస్తాయని వెల్లడించారు. Maharashtra police have reported that 400 crores of currency has been stolen. Initial reports say it has been done in border of Karnataka, Belgaum district, and now the Maharashtra police have arrested few people in Nasik, in Maharashtra, and they have ordered for an inquiry. An SIT has already been constituted, and once the investigation is complete, and we will know the actual truth. There seems to be some confusion that whether this is true or not, and Maharashtra police only have to say, once they complete the SIT, we will know the actual truth. గత అక్టోబర్ 16న విరాట్ గాంధీ అనే వ్యక్తి ఆదేశాలతో విశాల్ నాయుడు మరికొందరు తనను కిడ్నాప్ చేసినట్లు సందీప్ దత్తా అనే వ్యక్తి మహారాష్ట్ర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై నాసిక్ లో కేసు నమోదైంది. అయితే ఆలస్యంగా జనవరి 6న నాసిక్ ఎస్పీ నుంచి తమకు ఓ లేఖ వచ్చిందని, దాని ద్వారానే భారీ నగదు దోపిడీ అంశం వెలుగులోకి వచ్చిందని బెళగావి పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో సమగ్ర దర్యాప్తునకు ప్రత్యేక బృందాన్ని నాసిక్ కు పంపించామన్నారు. దర్యాప్తు చేస్తున్న మహారాష్ట్ర సెట్ బృందం తమ పోలీసులకు సరైన వివరాలు ఇవ్వలేదన్నారు. అలాగే భారీ ఎత్తున నగదు కంటైనర్లలో ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారనే విషయంలోనూ స్పష్టత లేదని బెళగావి పోలీసులు చెబుతున్నారు. దోపిడీకి గురైన సొమ్ము నిజంగా 400 కోట్లో కాదో స్పష్టత లేదని, కానీ దోపిడీ బెళగావి జిల్లా పరిధిలో జరిగినట్లు నిర్ధారణ అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తామని కర్ణాటక పోలీసులు చెబుతున్నారు. మహారాష్ట్ర పోలీసులకు సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వివరించారు. మరోవైపు ఆ నగదు రద్దయిన 2000 నోట్లుగా ప్రచారం జరుగుతోంది. రద్దయిన నోట్లే అయితే అవి చెల్లవు గనుక కేసే ఉండదని కొందరు చెబుతుండగా, దీని వెనుక రాజకీయ ప్రమేయం ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో కొన్ని రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఈ సొమ్మును రాజకీయ పార్టీలు తరలిస్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.